వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారా లేదా? వారం లేదు, వర్జం లేదు, సండే లేదు, హాలిడే లేదు, ప్రతిరోజు చదవాల్సిందేనండి. ప్రతిరోజు చదవాలి. మనకున్న టైంలో, అంటే మనకు వీలైనంత వరకు చదవండి. మనకు ఇప్పుడు కొన్ని డేస్ ఎలా ఉంటాయంటే కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ అప్పుడు మనం ఏం చేయలేము, చదవలేము. కాబట్టి ఫెస్టివల్కి ముందు 2-3 డేస్ ముందు నుంచి నేను ఆ వీక్ ఏదైతే మైక్రో ప్లాన్ అనుకుంటానో ఆ మైక్రో ప్లాన్కి సంబంధించిన కొంచెం ఎక్కువ చదువుకుంటూ వస్తాను అనమాట. కొంచెం నైట్ పూట కొంచెం స్ట్రెచ్ అవుతాను, కొంచెం లేట్గా పడుకొని అప్పుడప్పుడు 2కి 3కి కూడా పడుకుంటాను అనమాట. సో అలా అయితే నేను చేసుకుంటాను. సో ఇంకా సండే వస్తుంది అని అంటే మాత్రం కొంచెం తక్కువ టైం ఉంటుంది కదా. సో డేలో అయితే చదవడం కష్టము, ఇంకా నైట్ ప్లాన్ చేయాలన్నమాట. సండే రోజు కొంచెం పిల్లల్ని బాగా ఆడించి నైట్ పూట కొంచెం తొందరగా పడుకోబెట్టేసి నేను చదువుకుంటాను. సో ఇది అనమాట. సో అయితే చాలా మంది ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ అసలు నోట్స్ ఎలా రాసుకోవాలి, అసలు మ్యాగజైన్స్ చదవాలా అని చెప్పేసి చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదండి. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. యాక్చువల్గా ఒక ఆస్పిరెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ కి చాలా అంటే చాలా ప్రాధాన్యం ఇవ్వాలి, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎంతైతే జనరల్ స్టడీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తామో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డెఫినెట్ గా ఇవ్వాలి. ఎందుకంటే అదే మనకు మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. మనకు ఎంత జనరల్ స్టడీస్ ఉన్నా కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది కనుక మన చేతిలో ఉంటే డెఫినెట్ గా విల్ గెట్ మోర్ మార్క్స్ అనమాట కంపేర్ టు అదర్ పీపుల్. జిఎస్ నాలెడ్జ్ అనేది అందరూ చదువుతారు, కానీ కరెంట్ అఫైర్స్ తక్కువ మంది చదువుతారు అనమాట. అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఎలా చదవాలి, ఏం చేయాలి అని తెలవకపోవడం వల్ల. సో పర్వాలేదండి, నేను చెప్తాను. యాక్చువల్ గా ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు దే విల్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అండ్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ కాబట్టి I am also preparing for UPSC and at the same time TSPSC groups exam. సో ఇక్కడ ఏంటిదంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ వే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లా కరెంట్ అఫైర్స్ కి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సోర్సెస్ ని వాడాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దామండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ ని ఫాలో అయ్యేటప్పుడు ఫర్ వాట్ ఎగ్జామ్స్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్. లైక్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. కొంతమంది ఏంటంటే స్ట్రిక్ట్లీ దే విల్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఓన్లీ. ఫర్ దట్ టైప్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ టు ఫాలో ఓన్లీ ద కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఛానల్స్. ఓన్లీ ఫర్ యూపీఎస్సీకి రిలేట్ అయ్యి ఉన్న కరెంట్ అఫైర్స్ ఛానల్స్ మాత్రమే చదువుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే యూపీఎస్సీ విల్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కరెంట్ అఫైర్స్. బట్ కమింగ్ టు టీఎస్పీఎస్సీ, as a TSPSC aspirant we have to prepare for national current affairs and international current affairs, and also we have to give more priority to our state current affairs. This will applicable to both TSPSC and APPSC. But coming to UPSC it will not give more importance to one state kada. So it will give importance to each and every state kabatti. సో యూపీఎస్సీకి ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఛానల్స్ ఉన్నాయి, టీఎస్పీఎస్సీకి ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా మనకు తెలిసి ఉండాలి. సో నేను ఫస్ట్ యూపీఎస్సీకి రిలేటెడ్ చెప్తాను, తర్వాత టీఎస్పీఎస్సీకి రిలేటెడ్ చెప్తాను. యూపీఎస్సీకి నాకు తెలిసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను. చాలా మందికి చాలా తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఏదైతే పర్సనల్ గా ఫాలో అవుతానో అవి నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఫ్రీ రిసోర్స్ కూడా చెప్తానండి. ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటిదంటే నేను ఓస్వాల్ బుక్స్ చదువుతున్నానని చెప్పాను కదండి, వాళ్ళది ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. 2023 నుంచి 2024 ఇప్పుడు జనవరి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ది లాస్ట్ ఇయర్ ది మొత్తం ఉందండి. 2023 మొత్తం ఉందన్నమాట. అది ఫ్రీగా ఉంది పీడిఎఫ్, విచ్ ఈస్ రిలేటెడ్ టు యూపీఎస్సీకి ఎలాంటి బిట్స్ పడతాయో అలాంటి కరెంట్ అఫైర్స్ ది ఉందన్నమాట. అది ఎలా అంటే అది కిండిల్ వర్షన్ అనమాట. అంటే మన మొబైల్లో అమెజాన్ కిండిల్ వర్షన్ అనేటువంటిది యాప్ ఉండాలి. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ దానికి వీడియో లింక్ మళ్ళీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చూడండి. అదొక సోర్స్. ఇంకోటి ఏం చెప్తానంటే డైలీ వీ హ్యావ్ టు ఫాలో అంటే వీ హ్యావ్ టు రీడ్ ఐదర్ న్యూస్ పేపర్ ఆర్ వీ కెన్ రిలే ఆన్ మంత్లీ మ్యాగజైన్స్ ఆర్ వీ కెన్ రిలే ఆన్ యూట్యూబ్ ఛానల్స్. సో ఇది ఎవరికి వీలైంది వాళ్ళు ఎంచుకుంటారు. నేనైతే న్యూస్ పేపర్ చదివే టైం నా దగ్గర లేదు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్స్ మీద పడ్డాను అనమాట. అంటే యూట్యూబ్ ఛానల్స్ లో పర్చాన్ క్లాసెస్ ఇస్ ద యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూపీఎస్సీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకనే పర్చాన్ క్లాసెస్ నేను కింద డిస్క్రిప్షన్ లో యూపీఎస్సీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ మీరు ఆ పేరు కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. సో అది కింద ఇస్తాను, చూడండి. సో పర్చాన్ క్లాసెస్ ఇస్ ద యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ డెడికేటెడ్ టు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అదొకటి. ఇంకా స్లీపీ క్లాసెస్ ఓన్లీ ఐఏఎస్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి, అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, దిస్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఆల్సో. సో ఈ 3 కరెంట్ అఫైర్స్ మనం ఏంటిదంటే చాలా రిసోర్సెస్ తీసుకొని చాలా వాటిని ఫాలో అయ్యేదానికంటే స్టిక్ టు అట్లీస్ట్ 1 or 2. చాలా మంది మ్యాగజైన్స్ చూడండి అది ఇది అన్నట్టు, కానీ ఎస్పెషల్ గా వాట్ ఎవర్ ఐ ఫీల్ అది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో నన్ను అడిగారు కాబట్టి
నేనేం చెప్పానో అవి 2 కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అయితే బాగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టేట్స్, మనకు తెలంగాణ గ్రూప్స్ పడుతున్నాయి. సో నేనేంటిదంటే చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తారు, బట్ నేనైతే అట్లా విమర్శించను. నేను ఏదైతే ఫాలో అయ్యానో ఫస్ట్ నుంచి 2023 జనవరి 1 నుంచి టిల్ నౌ ఈ రోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ నా దగ్గర ఉన్నాయి అనమాట. నేను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి కారణం ఏంటిదంటే, ఇఫ్ వి రీడ్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ డెఫినెట్లీ మేబీ రావచ్చు. ఎంత జిఎస్ ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ మీద పట్టుంటే ఆటోమేటిక్ గా మన ఫేస్ లో గానీ మనం మాట్లాడే విధానంలో గానీ యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. సో నాకు కూడా ఇంతకు ముందు ఇంత లేకుండే, కానీ వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్ ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ అనలైజింగ్ ద సబ్జెక్ట్ అది మొత్తం చేంజ్ అయిపోయినాయి అనమాట నాకు. సో అది నేనైతే స్పెషల్ గా హరీష్ అకాడమీ ప్రతిరోజు సార్ కరెంట్ అఫైర్స్ ఎలా అయితే చెప్తారో, సార్ ఎలా అయితే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తారో నేను అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రాసాను. దిస్ ఈస్ ఫర్ డ్యామ్ ష్యూర్. ఒకవేళ సాటర్డే సండేస్ వీల్ కాలేదనుకోండి, నెక్స్ట్ డే మండే రోజు కూడా నేను రాస్తాను. ప్రతిరోజు నేను మన ఛానల్లో గత 1 వీక్ 10 డేస్ నుంచి డైలీ క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్స్ కూడా చేస్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ కి స్టేట్ కి వచ్చేసి హరీష్ అకాడమీ, అండ్ హరీష్ అకాడమీలో ఎవరైతే మనకు కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తున్నారో ప్రవీణ్ సార్ కి కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రవీణ్ సార్ క్లాసెస్ అని. సో ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ చూడండి. అండ్ నేను యూపీఎస్సీ కి రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ చెప్పినప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని చెప్పాను కదా, సో కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటిదంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద సపరేట్ గా బిట్స్ చేస్తారు వీళ్ళు, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది ఆ బిట్ కి అరౌండ్ గా ఉన్నటువంటి కంటెంట్. సో దీని వల్లనే నాకు కొంచెం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేటువంటిది వచ్చిందనమాట. సో ఇది 3. అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మనం చదువుతున్నాం, మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు సార్ చెప్పింది చదువుతున్నాం. కాకపోతే ఏంటంటే వాటిని రివైజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఇండోలోగస్ అనేటువంటిది ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఏం వరీ కాకండి. ఇండోలోగస్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏంటిదంటే వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళు పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఏదైతే డిస్కస్ చేస్తారో యూట్యూబ్ ఛానల్లో ప్రతి నెల కరెంట్ అఫైర్స్ అవి చూస్తాను, అవి ఒక వీడియో వింటాను. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రాసుకుంటాను కదా, అవి ఒకసారి చూస్తాను, ఒక మంత్ కి సంబంధించి చూసి ఆ ఇండోలోగస్ లో ఆ బిట్స్ కూడా చూస్తాను అనమాట. వీడియో చూసి నేను కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ వాళ్ళ ఛానల్లో ఉంటుంది కదా టెలిగ్రామ్ ఛానల్, అది కూడా చూస్తాను. ఇంకా నాకు కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ ముందు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్ ని సపరేట్ గా నేను ఎగ్జామ్ ముందు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ప్రతిరోజు డేలో అన్నం తినడం ఎలానో వాటర్ తాగడం ఎలా నా కరెంట్ అఫైర్స్ కూడా ఒక పార్ట్ అయిపోయింది డేలో. సో దట్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజుల వాటర్ ఒకేసారి తాగాలి, ఇన్ని రోజుల అన్నం ఒకేసారి అట్లా ఏమి ఉండదు కదా మనకి. సో అది ఇంకా కమింగ్ టు ద టాపిక్, అసలు కరెంట్ అఫైర్స్ ని ఎలా నోట్ చేసుకోవాలి అని చెప్పేసి అడిగితే, ఇగో నాది కరెంట్ అఫైర్స్ ఈ ఇయర్కి వస్తే ఇది నాది జనవరి కరెంట్ అఫైర్స్ బుక్లెట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ బుక్లెట్. జనవరి ఫిబ్రవరి అయిపోయింది కదా, అప్పటికి పేపర్స్ అయిపోయాయని చెప్పేసి నేను బుక్ లో రాశాను మార్చిది. ఇదంతా మార్చి నెల కరెంట్ అఫైర్స్ అనమాట. నేను ఇంగ్లీష్ మీడియంకి కదా, మీరు ఆ కరెంట్ అఫైర్స్ ఎట్లా ఫాలో అవుతున్నారంటే, సార్ బైలాంగ్వేజ్ లో చెప్తారు, నేను తెలుగు మీడియం, బేసిక్ తెలుగు మీడియం కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్ లో 2 లాంగ్వేజెస్ ఉంటాయి. కాబట్టి నాకు ఇంగ్లీష్ లో అర్థం కాకపోతే తెలుగులో చూసుకుంటా, తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ లో చూసుకుంటా, అక్కడైతే నాకు ఏం ప్రాబ్లం ఉండదు. సో అదైపోయిందండి. ఎట్లా ఇప్పుడు బిట్స్ ని ఎలా రాయాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఒక బిట్ అడిగానండి అంతకుముందు ప్రీవియస్ వీడియోలో. మారిషస్ లో సార్ చెప్తారనమాట, మారిషస్ లో ద్రౌపది ముర్ము గారు ఆ దేశంలో మారిషస్ కి వెళ్ళినప్పుడు 56th నేషనల్ దినోత్సవం వాళ్ళది జాతీయ దినోత్సవం అప్పుడు ఈవిడ గారు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. దీన్ని మనం ఎలా రాస్తామండి, సింపుల్ గా మారిషస్ ఇది ఒక కంట్రీ నేమ్, 56th జాతీయ దినోత్సవం, చీఫ్ గెస్ట్ రాష్ట్రపతి ముర్ము, అంతే సింపుల్. ఇక్కడ వరకు రాస్తే చాలు. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంకా దీనికి మించి ఇంకొక బిట్ ఎక్స్ట్రా వెళ్ళదు. ఇంకొకటి అడిగారు, ఆసిఫాబాద్ డిస్టిక్ లో గిన్నదారి అనే అటవీ ప్రాంతంలో కాలంనార్ బసాల్ట్ శిలలు లభ్యమయ్యాయి. సో ఈ బిట్ ఇక్కడ వరకే. ఇంకా నేను కరెంట్ అఫైర్స్ ఎలా రాసుకుంటానంటే పేజీలకు పేజీలు రాయను అనమాట. ఇట్లా నేను ఎట్లా అంటే హాఫ్ ఇట్లా లైన్ ఇట్లా మలిచేసుకొని ఇట్లా హాఫ్ ఈ పార్టిషన్ ఉంటది కదా, ఇందులో ఒక్కొక్క డేట్ వేసేసి ఒక్కొక్క బిట్ ఇలా రాసుకొని లైన్ కొడతాను అనమాట. నాకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటిదంటే పేజీలకు పేజీలు ఇట్లా రాసాం అనుకోండి, చదవడానికి అంత ఇంట్రెస్ట్ నాకు రాదు. సో మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చదవండి, నేనేమి ఇలానే ప్రిపేర్ అవ్వండి అని అనట్లేదు. నా ప్రతిదీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా అంతే అనమాట. సో ఇలా రాసుకుంటాను. హైలైట్ అనిపించినప్పుడు ఫస్ట్ టైం రాసినప్పుడు మాత్రం రౌండ్ అప్ చేయను హైలైట్స్వి. దీన్ని నేను ఎలా చదువుతానంటే, ఇప్పుడు ఈ రోజు కరెంట్ అఫైర్స్ చదివాను కదా, రాసుకున్నాను కదా, నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు ఏంటిదంటే ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూస్తాను. సో దట్ నేను ఒక డే యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ ని మల్టిపుల్ టైమ్స్ చదివినట్టు అవుతుంది.
ఒకసారి రాస్తాను, ఒకసారి చదువుతాను, మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే వాటి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఒక 1 వీక్ కంప్లీట్ 1 వీక్ అయిపోయిన తర్వాత మండే రోజు కూర్చునేటప్పుడు నేను సాటర్డే సండే 2 డేస్ది రాస్తాను అనమాట. మండే రోజు మార్నింగ్. సో అప్పుడు ఏం చేస్తానంటే ఆ లాస్ట్ వీక్ మొత్తంది కరెంట్ అఫైర్స్ చదువుతాను. సో దట్ నాకు ఈ రకంగా ఎన్ని టైమ్స్ నేను కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసినట్టు అవుతుంది, మల్టిపుల్ టైమ్స్. సో ఇలా గనక కరెంట్ అఫైర్స్ ని నాలాగా చదివితే మీరు ఎగ్జామ్ ముందు సపరేట్ గా తీసుకొని చదవాల్సిన అవసరమే లేదు. ఇంకా ప్రవీణ్ సార్ CA 360 తీసుకోవాలంటే యాక్చువల్ గా నాకు తీసుకోవాలని ఉంది, కాకపోతే నేను ఇంకా వేరేవి కూడా తీసుకునేవి ఉన్నాయి అనమాట. తీసుకుంటాను కావచ్చు, లాస్ట్ లో తీసుకుంటాను కావచ్చు ఖచ్చితంగా, అంటే 1 మంత్ ముందు. ఎప్పుడైతే నేను ఇవన్నీ, ఎందుకంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందనమాట, సార్ చెప్పే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ బిట్సే అక్కడ కూడా ఉంటాయి. సో ఈ బిట్స్ లో నుంచి ఖచ్చితంగా పడతాయని చెప్పేసి సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనకు స్క్రీన్ షాట్స్, ఏ డేట్ రోజు చెప్పారు, ఏ టాపిక్ ఎట్లా చెప్పారని స్క్రీన్ షాట్స్ తో సహా పెడతారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో నాకు అందుకే నమ్మకం అనమాట, ఇవి ఫాలో అవుతాను. ఖచ్చితంగా సర్ది కూడా తీసుకుంటాను ఈసారి మాత్రం, ఎందుకంటే గ్రూప్ 1, 2, 3 3 ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ ఇయర్ లో పడతాయి జరుగుతాయి అని నమ్మకం ఉంది కాబట్టి తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ అప్పుడు ఏంటంటే జరుగుతాయో లేదో అన్న డౌట్ తోటి తీసుకోలేదు. సో ఇంతేనండి, ఎలా బిట్స్ రాయాలని చెప్పేసి అర్థమైంది కదా. చాలా సింపుల్ గా రాసుకోవాలి, షార్ట్ కట్ గా రాసుకోవాలి. మరి ఇట్లా రాసుకుంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ మరి అంతకు మించి కంటెంట్ అడిగితే ఎట్లా అని అంటే, నేను ఆల్రెడీ రిసోర్స్ చెప్పానా లేదా మీకు, ఇండోలోగస్ అని చెప్పానా లేదా. ఇండోలోగస్ అనే దాంట్లో కరెంట్ అఫైర్స్ బిట్స్ వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లా ఇచ్చేసి ఆన్సర్ వాళ్ళే అక్కడ చెప్తారు. అక్కడ ఆన్సర్ డిస్ప్లే చేసేటప్పుడు కూడా అక్కడ వాళ్ళు దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా ఇస్తారు. సో అక్కడ కంటెంట్ దొరుకుతుంది, ఇక్కడ కంటెంట్ దొరుకుతుంది, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అనే ఛానల్లో కంటెంట్ దొరుకుతుంది ఎవ్రీ టాపిక్ మీద. సో ఇంకా భయపడాల్సింది ఎందుకండి, మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు వి నో నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. ఓకేనా? సో ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ కానీ, ఎలా చదవాలి, ఏం చేయాలి, అసలు ఎగ్జామ్ కి మనకు ఆటోమేటిక్ గా ఎలా వస్తుంది కాన్ఫిడెన్స్ రాయాలి అనేటువంటి అవన్నీ బిల్డప్ కావాలన్నా ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అడుగుతాను, మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి. సో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.